హ్యాపీ ముక్కోటి ఏకాదశి గాయ్స్. ఇవాళ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కానీ లేవలేదు. మార్నింగ్ అయితే లేచేటప్పటికి 7-6:30 అట్లా అయిపోయింది. ఇంకా గాయత్రిని పంపించడం, మా వారిని పంపించడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లల్ని శుభ్రం చేయడం ఇలా సరిపోయిందనమాట. అందుకని గుడికి క్యాన్సిల్. అందుకని మా వాళ్ళు ఇద్దరికి స్నానాలు చేయించేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఇద్దరికి ఏం వేసినా ఒకేటండి వేయాలి, సేమ్ అనమాట. లోపలతో ఉన్న సహా ఒకేలాంటి ఒకే కలర్ వేయాలి, లేకపోతే కొట్టేసుకుంటున్నారు గాయస్. ఇంతకు ముందే పిల్లలు కాదే మనోళ్ళు అయితే మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రతిసారి అనుకుంటాను కాటికి బొట్టు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కూర్చున్నాక ప్రతిసారి ఎత్తుకోవడమే. ఇంకా కాటికి బొట్లు పెట్టాలక్క అంటే పెట్టమని అంటారు మా అమ్మగారు అయితే మాత్రం. ఒక 3 ఇయర్స్ వరకు పెట్టాలంట, దిష్టి తగిలేస్తుందంట. నల్ల కాటికి బొట్టు పెట్టడం వల్ల దిష్టి దాంట్లో పోతుందంట. వాళ్ళు మార్నింగ్ ఇవాళ ఉగ్గు ప్రిపేర్ చేశాను కానీ సరిగ్గా తినలేదు. సో అందుకని చెప్పేసి పప్పు రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట వాళ్ళ కోసం అయితే. ఇవాళ ఎర్లీగా పెడదాం కదని చెప్పేసి రెడీ చేస్తాను అనమాట. రెడీ చేసి పప్పు రైస్ అయితే పెడతాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. మన వాళ్ళకైతే మాత్రం ఇప్పుడే ఖాళీ అయిందన్నమాట రెడీ చేయడానికి. ఈ చింపుడు జుట్టుకి ఏం పెట్టినా ఆగట్లేదు గైస్. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా. 3 ఇయర్స్ వరకు ఈ జుట్టుతో భరించాలి. మనోళ్ళు రెడీ చేసాక ఎంత క్యూట్ ఉన్నారో చూడండి. పౌడర్ ఫుల్గా ఉంది మొహం నిండా తెల్లగానే. ప్రతి ఒక్కరికి పెళ్ళంటే అంత ప్రేమ. నా కూతురు కూడా నేనంటే చాలా ప్రేమ. మార్నింగ్ ఏం పెడతారని అడుగుతున్నారు. మార్నింగ్ ఎక్కువ ఉగ్గే పెడతాను గైస్. మధ్యాహ్నం అయితే ఇప్పుడైతే పప్పు రైస్ ప్రిపేర్ చేశాను అనమాట. మన వాళ్ళకి లోపల కూర్చోబెట్టి పెడితే నచ్చదు, బయట తిప్పాలన్నమాట. బయట తిప్తేనేమో తుర్రు అని పారిపోతారు.